ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్వాంటమ్ టెక్నాలజీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్వాంటమ్ టెక్నాలజీకి బేసు క్వాంటమ్ మెకానిక్స్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనే భావన సుమారు 100 సంవత్సరాల క్రితం యూరోప్ కంట్రీస్లో ప్రారంభమైంది. మ్యాక్స్ ప్లాంక్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, నీల్స్ బోర్ మొదలైనటువంటి శాస్త్రవేత్తలు అంచెలంచెలుగా దీనిలో కృషి సాగించి అనేక ప్రయోగాల అనంతరం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి క్వాంటమ్ టెక్నాలజీకి ఊపిరి పోసారని చెప్పుకోవాలి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏమిటి, అసలు క్వాంటమ్ టెక్నాలజీ ఆవిర్భావం వెనుక కారణాలు ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి క్వాంటమ్ టెక్నాలజీకి ఇతర టెక్నాలజీలకు చాలా వ్యత్యాసం ఉన్నది. అవి ఏమిటంటే, క్వాంటమ్ టెక్నాలజీ చాలా యాక్యురసీగా పనిచేస్తుంది, వేగవంతంగా పనిచేస్తుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది. కనుక దీన్ని పూర్తిగా విశ్వసించవచ్చు. అంతేకాకుండా ఇతర టెక్నాలజీలతో తేలిగ్గా మింగిలేటువంటి క్యారెక్టర్ ఈ క్వాంటమ్ టెక్నాలజీకి ఉన్నది. అది ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. ఈ క్వాంటమ్ టెక్నాలజీ పలు దేశాల్లో చాలా అగ్రమాయంగా ముందస్తులో ఉన్నది. వాటిలో ప్రధానంగా అమెరికా, చైనా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా దేశాలు ముందంజలో ఉన్నాయి. మన భారతదేశం కూడా గత సంవత్సరం ఈ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రంగానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఒక రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా భారతదేశంలోని ప్రధానమైన 4 ప్రాంతాల్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ హబ్స్ని నెలకొల్పడం జరిగింది. రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని గణనీయంగా అభివృద్ధి పరచాలి అనేది ఒకటి. రెండవది, కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థని, అలాగే క్వాంటమ్ సెన్సారింగ్ వ్యవస్థను కూడా నెలకొల్పాలి అని దృఢ సంకల్పంతో భారతదేశం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. చాలా వరకు విజయవంతం కూడా అయ్యాయని చెప్పవచ్చు. ఈ క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో సాధ్యపడినట్లయితే క్లైమేట్ చేంజ్, అలాగే బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ సెక్టార్, మెడికల్, హెల్త్ అండ్ హైజీన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, అట్లాగే వాటర్ మేనేజ్మెంట్, క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవే కాకుండా ఆస్ట్రాలజీ, అలాగే ఎర్త్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లో, అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తిలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయి, అగ్రికల్చరల్ ఫీల్డ్లో వచ్చేటువంటి వినాశనాలు ఏ విధంగా ముందుగానే గుర్తించవచ్చు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది 3 రంగాల్లో విశేషమైన కృషి చేస్తూ ఉన్నది. ఇంకా ముందు ఎక్కువ స్పేస్లో కూడా ఇవి ఎంటర్ కావచ్చు. ప్రధానంగా చూసినట్లయితే క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవి ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ కంటే ఎన్నో రెట్లు ఖచ్చితంగా, వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పి ఇప్పటికే నిరూపితమైంది. రెండోది, కమ్యూనికేషన్ సంబంధించి క్వాంటమ్ కమ్యూనికేషన్ లేదా క్రిప్టోగ్రఫీ, ఈ వ్యవస్థ కానీ బలంగా వేలునుకున్నట్లయితే ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ సంస్థలో ఈ సిస్టమ్ ద్వారా ఏదన్నా ఒక మెసేజ్ కానీ, ఏదన్నా కన్వర్జేషన్ కానీ రికార్డ్ అయినప్పుడు దాన్ని హ్యాక్ చేసేటువంటి వ్యవస్థ ఎవరికి కూడా సాధ్యపడదు. అంటే హ్యాకర్స్కి లొంగనేటువంటి అత్యంత భద్రతా వ్యవస్థ, అలాగే సెక్యూర్డ్ అయినటువంటి వ్యవస్థ దీనికి ఎంబెడెడ్ సిస్టమ్గా ఈ వ్యవస్థలో, ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉంటుంది, క్రిప్టోగ్రఫీలో ఉంటుంది. మూడోది, క్వాంటమ్ సెన్సర్. ఈ క్వాంటమ్ సెన్సర్లు కానీ బలమైనటువంటి రాడార్ వ్యవస్థతో కానీ అనుసంధానం చేసినట్లయితే ఎప్పటికప్పుడు గురుత్వాకర్షణ శక్తిలో వచ్చేటువంటి మార్పులు, అలాగే ఆస్ట్రోనాలజీ, అలాగే ఫిజియో ఆస్ట్రాలజీకి లేదా ఇతరతర రంగాలు అనుబంధంగా ఉన్నటువంటి అనేక రంగాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు హెచ్చరించడానికి కూడా ఈ సెన్సార్లు అనేవి పనిచేస్తాయి. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సంస్థ కానీ, ఈ సిస్టమ్ కానీ అందుబాటులోకి వస్తే ప్రభుత్వాల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఇప్పటికే రుజువైంది. గత సంవత్సరం 2-3 సంవత్సరాలుగా గ్రోత్ను కానీ, ప్రపంచ స్థాయిలో సాధించినటువంటి ప్రగతిని కానీ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, గత సంవత్సరం 1.89 బిలియన్ కోట్ల యుఎస్ డాలర్ల రాబడి అనేది ఈ రంగం ద్వారా సేకరించడం జరిగింది. ఇదే వేగంతో కానీ ముందుకు వెళ్ళినట్లయితే
ఈ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాబోయే 2 సంవత్సరాల్లో సుమారు 4.89 కోట్ల బిలియన్ డాలర్ల అమెరికన్ డాలర్ల రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ రంగంలో స్థిరపడాలి అంటే, లేదా ఈ రంగం వల్ల ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందా యువతకి అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో పట్టున్న వాళ్ళకి ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్లో మంచి ప్రవేశం ఉన్న వాళ్ళకి, లేదా ఇప్పటికే డిగ్రీలు కానీ పీజీలు కానీ చేసిన వాళ్ళకి, అలాగే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినటువంటి లేదా ఆల్గారిథమ్స్, జావా, సి++, పైథాన్ వంటి వాటి మీద మంచి పట్టున్న వాళ్ళకి ఈ క్వాంటమ్ టెక్నాలజీ కానీ శిక్షణ తీసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి అని కానీ మనం ఆలోచించినట్లయితే, ఈ క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి చేసే క్రమంలో కొన్ని ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని ఎరాడికేట్ చేసే టెక్నీషియన్స్ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి అప్లికేషన్ డెవలపర్స్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. అదేవిధంగా క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ కూడా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఏఏ మిషన్ లెర్నింగ్ కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీతో ఈజీగా మింగిల్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఉభయత్ర మంచి ప్రగతి సాధించే అవకాశం అనేది ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గ్లోబల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ముందుగా మంచి కీలక పాత్ర వహిస్తుందని విశ్లేషకులు అంటున్నారు, అలాగే నిపుణులు కూడా అంటున్నారు. అంటే గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే పసిగట్టి వాటిని ఏ విధంగా నిరోధించవచ్చు, రెగ్యులేట్ చేయవచ్చు అనే అంశాలను కూడా పసిగట్టడానికి ఈ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అని ప్రయోగాత్మకంగా ఇప్పటికే రుజువైంది. ముందే చెప్పుకున్నట్టు హెల్త్ కేర్ రంగంలో, అలాగే హైజీన్ రంగంలో, మెడికల్ రంగంలో, ఫినాన్స్ రంగంలో, ఉత్పత్తి రంగంలో, పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఈ విధంగా ఇది అది అని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అధికంగా ఉండబోతుంది. అలాగే స్టెమ్ పొటెన్షియాలిటీలో జెండర్ ఈక్వాలిటీని సాధించాలనే ఉద్దేశంతో వియన్నో చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమం ఇందులో 2 రకాలైన స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కలిగించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. సమీప భవిష్యత్తులో ఎంతో ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఈ రంగాన్ని ఎంచుకున్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పవచ్చు. కెరీర్ అవకాశాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఈ రంగం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచి అసలు ఈ క్వాంటమ్ థియరీ అనేది ఎలాగ ఎస్టాబ్లిష్ అయింది, దాని డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగింది, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి క్వాంటమ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి అనే అంశాలను నిశ్చితంగా గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.